ఏమంటే ఎవరైతే తన్ను ప్రేమిస్తారో ఒక్కరున్నా సరే ఆ ఒక్కరి కోసం ఏం చేస్తాడండి దేవుడు? తిరిగి వస్తాడు. ఒక వ్యక్తి ఇలా అన్నాడంట, యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు, నీ మీద ప్రేమతోనే ప్రాణం పెట్టాడంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఏదో నా ఒక్కడి మీదే ప్రేమ ఉన్నట్టు చెప్తారే, మీ అందరి కోసం కూడా పెట్టాడు కదా, ఇది నా కోసమే స్పెషల్గా వచ్చినట్టు చెప్తారే అని ఆ వ్యక్తి అడిగాడంటండి. ఇప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, మేమందరం రక్షణలోకి వెళ్ళిపోయి నువ్వు ఒక్కడివి పాపిగా మిగిలిపోతే నీ ఒక్కడి కోసం కూడా ప్రభు వస్తాడు, తప్పిపోయిన గొర్రె కోసం ఆయన వెళ్తాడని లేఖనం చెప్తుంది, నీ ఒక్కడి కోసం ఆయన వస్తాడని చెప్పాడంటండి. అలా ఒక్కరు చాలండి, వందల మంది ప్రభువుకు అవసరం లేదండి. ఒక్కరు తమ హృదయాన్ని అర్పించి ఆయన్ను ఆరాధించడానికి ముందుకొస్తే కనుక ప్రభు శక్తి మరల గ్రామంలో ఆ దేశంలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రభువుకి మనసిచ్చువారు ఏరి